నమస్కారం. మనం చేసే ఈ రెసిపీకి చాలా ఇంపార్టెంట్ ఉందండి. కిడ్నీలో రాళ్ళతో బాధపడుతున్న వాళ్ళు, అరసల కడుపులో గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళు ఈ ఒక్కసారి ఈ రెసిపీ వాడారంటే లైఫ్‌లో మళ్ళీ అలాంటి సమస్య మన దగ్గర రాదు. తప్పకుండా మీ ఫ్రెండ్స్‌కి అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఫ్రెండ్స్. చాలా మంచి వీడియో ఇదైతే. ఎవరో కాదు మా ఫ్యామిలీలో మేము వాడి సక్సెస్‌ఫుల్‌గా ఆ బాధ నుంచి బయటపడ్డాం కాబట్టి వీడియో పెడుతున్నాను. ఫస్టు ఒక 1/4 కిలో ఉలవలైతే తీసుకున్నానండి. ఏ మార్కెట్‌లో కూడా బాగా దొరుకుతున్నాయి ఇప్పుడు. ఉలవలు పాతకాలం పద్ధతి అనమాట ఇది. మన పెద్దవాళ్ళు ఎక్కువగా వాడేవారు. ఉలవలు 1/4 కిలో తీసుకొని నైట్ అంతా నానబెట్టేశాను. ఈ ఉలవల్లో మట్టి, రాళ్ళు ఎక్కువగా ఉంటాయి. భూమిలో పండేటివి కాబట్టి అవన్నీ ఒకసారి రాళ్ళన్నీ చెక్ చేసుకొని ఒక 3-4 సార్లు మంచిగా కడుక్కొని బాగా బ్యాలు మునిగేంత వాటర్ పోసుకొని పొయ్యి మీద పెట్టేసుకోవాలి. మనము నానబెట్టుకోకపోతికినా అప్పటికప్పుడు చేసుకొని తినాలనుకుంటే ఒక 10-12 విజిల్లు వచ్చేదాకా కుక్కర్లో వేసేస్తే ఉడుకుతుంది. లేదు మనకు టైం ఉందనుకుంటే ఓవర్ నైట్ నానబెట్టేసుకొని ఇలా ఉడకబెట్టేసుకోవచ్చు. మనం ఈ వంటతో 2 రకాల రెసిపీ అయితే చేయబోతున్నాము. చాలా బాగుంటుంది. కొంతమంది స్వీట్ తింటారు, కొంతమంది హాట్ తింటారు కాబట్టి ఇద్దరికి అనుకూలంగా ఉండే 2 రకాల రెసిపీ వంటలు అయితే చేయబోతున్నాను. ఫస్టు ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని బాగా నీళ్ళలో వేసి నానబెట్టేసుకొని మూత పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఒక 10-15 ఎల్లుల్లిపాయలు, ఒక చిన్న సైజు ఎండు కొబ్బరి, ఒక అర చెంచా మనం తీసుకునే జీలకర్ర, ఒక చెంచాడంతా పుట్నాల పప్పు, అర చెంచా మన ఇంట్లో ధనియాలు ఉంటే ఒక అర చెంచా తీసుకోవచ్చు. లేకుంటే నేను ధనియాలు లేవని చెప్పి బాగా ఏంచి మిక్సీ పట్టుకున్న ధనియాల పౌడర్ వేసుకున్నాను. ఇవన్నీ వేసుకొని మంచిగా దంచుకోవాలి ఫ్రెండ్స్. రోట్లో వేసి దంచుకుంటే కొంచెం బరగ్గా వస్తుంది, మాకు అలవాటు. మీకు రోడ్ లేకపోతే మిక్సీ అయినా పట్టుకోండి, కొంచెం బరగ్గా ఉండేట్టుగా పట్టుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఇదంతా దంచి ముందు రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట. ఈ ఉలవలు ఉడికే రోపు ఇవన్నీ రెడీ చేసుకుంటే తొందరగా మన పని అయిపోతుంది. ఇలా మంచిగా దంచుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నట్టు రోలు ఉంటే దంచుకోవచ్చు, లేదంటే మిక్సీ పట్టేసుకోవచ్చు. మిక్సీ అయితే నిమిషాల మీద అయిపోతుంది, రోల్ అయితే 10 నిమిషాలు పడుతుంది. ఇదంతా తోడు పక్కన పెట్టేసుకొని ఒకసారి ఉలవలు గమనించండి. మంచిగా నీళ్లు చిక్కబడి ఉలవలు బాగా తేలుతున్నాయి, మంచిగా ఉడికాయని. ఇప్పుడైతే ఉడికాయి. ఇప్పుడు ఫిల్టర్ చేసేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి పక్కన పెట్టేసుకొని ఇవన్నీ ఫిల్టర్ చేసేసుకోవాలన్నమాట. ఫిల్టర్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఉలవలు ఏమీ రసంలో రాకోకుండా వేస్ట్ కాకోకుండా మనకు చక్కగా ఉంటుంది. ఇలా ఫిల్టర్ చేసుకొని ఉలవలు సపరేట్ చేసేసుకొని వాటర్ని మాత్రం ఇలా గిన్నెలో వంపేసుకుంటే కంప్లీట్గా నీట్గా ఉంటుంది. ఉలవలు ఏమి రసంలోకి రాకోకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా చింతపండు గుజ్జంతా మెత్తగా బాగా మెదిపి పెట్టుకోవాలి. బాగా మెదిపి పెట్టుకొని వేడిగా ఉన్నప్పుడే ఆ చింతపండు గుజ్జు అనేది ఈ ఉలవ కట్టులో పోసేయాలి. తగినంత పసుపు వేసుకోవాలి. పసుపు వేయడం వల్ల కడుపులో క్రిములు ఉన్నా పోతాయన్నమాట. క్రిములు వేయడం వల్ల కడుపులో ఇన్ఫెక్షన్ కానీ క్రిములు కానీ ఏమన్నా చాలా వరకు మంచి ఉపశమనం అయితే మనకు లభిస్తుంది. తప్పకుండా ఏ వంటలో అయినా సరే చిటికెడు పసుపు వేసుకోవడం మంచిది. ఇప్పుడు చింతపండు పులుసు పోసాక మన టేస్ట్కి తగినట్టు పులుపు చూసుకొని తగినన్ని వాటర్ పోసుకొని కలిపి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు గిన్నె పెట్టుకొని జస్ట్ ఒక గరిటె నూనె వేసుకొని దాంట్లో తిరువాత గింజలు ఎన్ని వేసుకోవాలి. తర్వాత మన జీలకర్ర పోపు గింజలు దాంతోనే వేపుకున్నాం కాబట్టి కరివేపాకు కూడా వేసుకొని మంచిగా వేపుకోవాలి. ఇప్పుడు రుచికి తగినంత కారం మీ ఇంట్లో ఎంత తినగలుగుతారో అన్ని ఎండుమిరపకాయలు వేయాలి. నేనైతే ఒక 12 మిరపకాయలు వేసాను, ఎందుకంటే మేము కొంచెం కారం ఎక్కువ తింటాం. వేసుకొని బాగా వేగాక ముందుగా మనం దంచి పెట్టుకుని ఈ పౌడర్ కూడా వేసుకొని మంచిగా వేయించుకోండి. ఈ రసానికి మంచి టేస్టు, సువాసన, అలాగే తినని వారికైనా తినాలనిపించేది ఈ పౌడర్ మాత్రమే. అది మంచి నూనె ఏం లేకుండా మంచిగా వేగుతుంది. వేగిన తర్వాత పోసి ఎండుమిరపకాయలండి కొంచెం మనం చల్లనీళ్ళు పోస్తానే పోపు గిన్నెలో ఎండుమిరపకాయలన్నీ నలిపేసుకోండి. మరి ఎందుకంటే ఈ రసంలో కారం కానీ అలాగే ఏమీ వాడటం లేదు, రసం పొడి కానీ వాడటం లేదు కాబట్టి మనం తిరువాతకి వేసిన మిరపకాయలే మంచిగా చేత్తో నలిపేయండి. పోపు పొయ్యగానే అంత వేడి అనిపించదు, బాగా నలిపి పెట్టుకోండి. నేనైతే ఈ మిగిలిన ఉలవలు ఉన్నాయి చూసారా, మిక్సీ పడదాంలే తొందరగా పెరిగిపోద్దని మిక్సీ గిన్నెలో వేస్తే కరెంటు పోయింది. చూసారా, మనం ఇప్పుడున్న జనరేషన్ నమ్ముకున్నామంటే ఎప్పుడైనా మధ్యలో ఇబ్బంది పెడుతుంది. అదే మన పెద్దవాళ్ళు వాడుతున్న ఈ రోకలు నమ్ముకుంటే మనకి ఎప్పుడు నచ్చితే అప్పుడు రెడీ చేసుకోవచ్చు. తగినంత బెల్లం వేసుకొని ఇలా కచ్చాపచ్చిగా దంచుకోవాలి. మంచిగా దంచి చూడండి, ఇలా వచ్చేస్తుంది. ఈ ఉండలో కోన్సింత నెయ్యి గిన్నె కలుపుకొని తిన్నామంటే సూపర్ టేస్ట్ అవుతుంది. అది రెడీ చేసే వరకు రసం చూసారా, రసం మూత పెట్టేసినా పొంగకుండా తెల్లుతూ ఉందంటే పర్ఫెక్ట్ రసం. ఎప్పుడైనా గమనించండి, ఏ రసం చేసినా పొంగిపోకుండా అలాగే తెల్లుతూ ఉడుకుతూ ఉందంటే రసం మీ ఇంట్లో అయినా పర్ఫెక్ట్గా నీకు కుదిరినట్టే. రసం వాటికి పొంగిపోతుందంటే రసంలో ఏదో తక్కువ పడినట్టే. ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఫ్రెండ్స్.